జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం కృషి భవన్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్య, పశు వర్ధక శాఖ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కృషి భవన్ ను ప్రారంభించిన కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేవలగ్నం తారాబలం మీరు జరగండి అమ్మా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు. గత ఒక సంవత్సరం నుంచి మనం అగ్రికల్చర్ లో ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ మొత్తం అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ ఈ 4 చూస్తే జిల్లాలో వస్తున్న 100% జీడిపిలో 34% జీడిపి ఈ సెక్టర్ నుంచి వస్తున్నాయి. జిల్లాలో ఉన్న ప్రజలు ఇంచుమించుగా 27 లక్షల్లో 60% ఈ ప్రైమరీ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నారు. 18 నుంచి 19 లక్షల మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. సో జిల్లాలో ఒక రకంగా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ లో కూడా అగ్రికల్చర్ సెక్టర్ చాలా ముఖ్యం. మన లాస్ట్ ఇయర్ ఒక మంచి ఆలోచనతో ఛాంపియన్ ఫార్మర్స్ అనేది కాన్సెప్ట్ తీసుకుని రావడం జరిగింది. దీని కింద జిల్లాలో 700 గ్రామం ఉంటే ప్రతి గ్రామం నుంచి ఒక ఫార్మర్ ని ఛాంపియన్ ఫార్మర్ గా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మనకి దగ్గర ఉన్న మంచి స్కీమ్స్ కానీ, మంచి ఇన్నోవేటివ్ స్టెప్స్ కానీ క్షేత్ర స్థాయికి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచనతో ఈ కాన్సెప్ట్ తీసుకుని రావడం జరిగింది. మా జేడీ అగ్రికల్చర్ కానీ, డిడి హార్టికల్చర్ కానీ, ఏపీ ఎంఐపి కానీ, జేడీ యానిమల్ హస్బెండరీ, జేడీ ఫిషరీస్ అందరూ ఒక టీం లాగా పనిచేస్తున్నారు. అదే క్రమంలో ఈ రోజు అంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఎందుకంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా అవసరం. రెగ్యులర్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. సో ఫార్మర్స్ ని రెగ్యులర్ గా ఇంటరాక్ట్ చేయాలి. ఇప్పటి వరకు నెల్లూరు పాత జిల్లా ఉన్నా సరే అగ్రికల్చర్ జేడీ అగ్రికల్చర్ ఆఫీస్ లో కూడా ఒక మంచి మీటింగ్ హాల్ లేదు. మేడం కొంత ఇంట్రెస్ట్ తీసుకొని పైన మాట్లాడి శాంక్షన్ తీసుకుని వచ్చారు. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కూడా చాలా తక్కువ టైంలోనే కట్టడం జరిగింది. దీనివల్ల చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే మేడం ఆఫీస్ కి చాలా మంది ఫార్మర్స్ వస్తారు. చాలా మంది ఇష్యూస్ మీద కూడా అవగాహన కల్పించాల్సింది వస్తుంది. ఈ మీటింగ్ హాల్ వల్ల ఈ మోస్ట్లీ ఎవరు సీనియర్ ఫార్మర్స్ ఉన్నారు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు, ఛాంపియన్ ఫార్మర్స్ వాళ్ళతో రెగ్యులర్ మీటింగ్ పెట్టవచ్చు. ఏడీస్ తో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. మెసేజ్ కొంచెం ఫాస్ట్ గా ఫీల్డ్ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఈ క్రమంలో ఈ హాల్ కట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఈ 60% పాపులేషన్ కోసం ఎలా పని చేయాలి, దీని మీద ఇంకా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మేడం చాలా కష్టపడి పని చేస్తున్నారు. మిగతా ఆఫీసర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకొని గవర్నమెంట్ ఆలోచన అంటే మ్యాక్సిమం
ఈ ప్రైమరీ సెక్టర్ కానీ ప్రైమరీ సెక్టర్లో వాల్యూ అడిషన్ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా ఫోకస్ ఉంటుంది. సో దానికి మనం తయారవ్వాలి. గవర్నమెంట్ స్కీమ్ని సక్రమంగా అమలు చేయాలి. ఈ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన కలెక్టర్ గారు మేము కృషి భవన్ కాన్ఫరెన్స్ హాల్ దాని ఓపెనింగ్ ఈరోజు చేయడం జరిగింది. మనకి హెడ్ ఆఫీస్ నుంచి అంటే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి 18 లక్షలు గ్రాంట్ రిలీజ్ చేశారు. దాన్ని మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఒక మీటింగ్ హాలు, చిన్న వెయిటింగ్ రూమ్, వాష్రూమ్స్ వచ్చినాయి. ఈరోజు చాలా సంతోషం. మన కలెక్టర్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేసి మన రైతులకు అంకితం చేశారు. నెల్లూరు జిల్లా రైతులు మన మీటింగ్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఈ రూమ్ని మనం వినియోగించుకుంటాం. ఈ కాన్ఫరెన్స్ హాల్ ఓపెనింగ్కి వచ్చిన మన కలెక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి, అధికారులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి మా వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు. మాకు ఎన్నాళ్ళ నుంచో ఇది ఒక కళ. మాకు ఎప్పటి నుంచో మా బిల్డింగ్ ఉంది కానీ ఒక సమావేశ మందిరం కావాలనేది మా అందరి కళ. ప్రతి దానికి ఒక ఏఆర్ఎస్కో ఎక్కడికో వెళ్తూ ఉన్నాము. అట్లా కాకుండా మాకంటూ ఒక సొంత గూడు, ఒక సొంత సమావేశ మందిరం ఏర్పడింది. సత్యవాణి మేడం ప్రోత్బలం, అందరి కృషి దీని వెనకాల ఉంది. ఈ ఈ సమావేశ మందిరం ఏర్పాటులో వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు ఉషారాణి అండి, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ ప్రాజెక్ట్.